కర్నూలు మండలం పసుపుల గ్రామ పరిధిలోని అందుల పాఠశాలలో ఉన్న అందులకు ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్పతో పాటు సభ్యులందరూ ఉచిత వైద్య శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మరికొందరు తోడ్పాటు అందించాలని, సేవా కార్యక్రమాలను ముందు సేవా కార్యక్రమాలు చేసేందుకు దోహదపడుతుందన్నారు. కార్తీక మాస సందర్భముగా మా కర్నూలు జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున ఈ అందుల పాఠశాలకు, పసుపుల సచివాలయం దగ్గర నుండి అందుల పాఠశాలకు ఈరోజు మేము ఉచిత వైద్య శిబిరం ఆర్గనైజ్ చేసినాము. ఈ ఉచిత వైద్య శిబిరానికి ఓమ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దుర్వారపేట వాళ్ళ సహాయ సహకారాలు అందజేసినారు. ఒక డాక్టరు, 4-5 నర్సులు వచ్చి ఇక్కడ ఉండే అందుల పాఠశాలలోని విద్యార్థులకు అందరికీ ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినారు. ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించిందే కాక మేము మధ్యాహ్నం భోజనములో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా అరేంజ్ చేసినాము. కాబట్టి వాళ్ళు భోజనం కూడా సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత మేము ఈ కార్యక్రమానికి ముందే మాకు లోక్ అదాలత్ శాశ్వత జడ్జి గారు వెంకట హరినాథ్ శర్మ గారు వచ్చినారు. వాళ్ళు అధ్యక్షత వహించి వాళ్ళ లోక్ అదాలత్ తరఫున కొన్ని విషయాలు సూచనలు ఇచ్చినారు. తర్వాత వారి జతలో కేవీ సుబ్బారెడ్డి గారు, విద్యా సంస్థల యజమాని కేవీ సుబ్బారెడ్డి గారు, లయన్స్ క్లబ్ నెల్లూరు క్లబ్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ గారు, రిటైర్డ్ డిఎస్పీ మరియు న్యాయవాద వృత్తి అవలంబిస్తున్న పాపారావు గారు, తర్వాత వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ గారు, మా అసోసియేషన్ తరఫున అర్బన్ యూనిట్ ప్రెసిడెంట్ జి ఎల్లగౌడు, మా జిల్లా జాయింట్ సెక్రటరీ జి జయన్న గారు, కార్యదర్శి ఈ రామకృష్ణ, తర్వాత మన నాగభూషణ రెడ్డి, ఇంకెవరయ్యా అంతే కదా, కార్యవర్గ సభ్యుడు రాజు, వీళ్ళంతా ఈ సమావేశానికి వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వాళ్ళకి ఇటువంటి సహకారాలు ఇక ముందుకు కూడా ఇవ్వాల. మా అసోసియేషన్ తరఫున ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాను. ఈ నిర్వహించేందుకు మా సభ్యులంతా ఆర్థిక రూపేణ ఇతరత్ర మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమవుతున్నది. ఈ కార్యక్రమంలో మాకు వాళ్ళు కోరిన వెంటనే వచ్చి ఇచ్చిన విఐపీలకి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత సచివాలయ సిబ్బంది మరియు విఆర్ఓ మందులేకి ఇతర సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సపరేట్గా మా కోశాధికారి రామకృష్ణ గారు పొడి పలావు తన స్వయహస్తాలతో తయారు చేసి వీళ్ళకందరికీ వడ్డించినారు. మాకు వెజిటేరియన్ ఫుడ్ కూడా మాకు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దాని సందర్భంగా రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.